నెల్లూరు ప్రజల చిరకాల వాంఛ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంకు ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరుగుతుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన 26, 27 డివిజన్లలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగర ప్రజలు సాయంత్రం పూట ప్రశాంతమైన వాతావరణంలో కుటుంబ సభ్యులతో కలిసి గడిపేందుకు స్వర్ణాల చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో తాను ఎక్కడ ప్రాతినిధ్యం వహించినా అక్కడ సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని, ప్రజలందరూ స్నేహపూర్వకంగా సోదరభావంతో జీవించేలా ప్రోత్సహించానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొట్లూరి స్రవంతి, నెల్లూరు నగర వైసీపీ అధ్యక్షుడు సన్నపరెడ్డి పెంచల్ రెడ్డి, సన్నపరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, 26, 27 డివిజన్ల కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలందరూ ప్రభాకరను ఆశీర్వదించండి. ఓటు వేసి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఒక్కసారి ఆలోచింపజేసి పెట్టుకున్నామ్మా. ఎందుకంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని చెప్పి అప్పటి మంత్రి నారాయణ గారు మొత్తం పగలగొట్టడం జరిగింది. అమ్మ, మనం ఉన్న ఈ రోడ్డు సంగతి మీ అందరికీ తెలుసు. ఈ రోడ్డు ఏ విధంగా ఉండింది. తర్వాత 9 నెలల ముందు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా తీసుకున్న మా పెద్ద ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఈ యొక్క పరిస్థితులను వివరించగానే దాదాపు ఈ యొక్క డివిజన్కి 4 కోట్లు శాంక్షన్ చేశారు. మనం ఇక్కడ నిలబడుకున్న ఈ రోడ్డు, మనం అందరం తిరుగుతున్న ఈ రోడ్డు గత 2 నెలల ముందు ఏ విధంగా ఉండింది, ఈ రోజు ఏ విధంగా ఉన్నదని ఈ డివిజన్లో ఉన్న ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించి ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించి, విజయసాయి రెడ్డి గారిని ఆశీర్వదించగా ప్యాన్ గుర్తు మీద ఓటు వేయాల్సిందిగా కోరుచున్నాను. దాదాపు ₹1 కోటి ఈ యొక్క రోడ్డుకే ఇచ్చారు. ఇదే విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి రైల్వే ట్రాక్ పక్కన రోడ్డు, కనెక్టివ్ రోడ్డు కూడా పెండింగ్ లో ఉంటే ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ అయిన తర్వాతనే ఆ రోడ్డు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 27, 26 డివిజన్లో ఎన్ని పనులున్నా అన్ని పనులను పూర్తి చేసేదానికి మాకు అన్ని విధాలా సహకరించిన మా నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఈ డివిజన్ ప్రజలు ఈ రోజు కృతజ్ఞత తీసుకున్నారని చెప్పి అనుకోవటం లేదు. రేపు ఓటేసిన తర్వాత ఆయన అఖండ విజయం మీరు చేకూర్చిన తర్వాత మీరు కృతజ్ఞత తీసుకున్నట్టు నా భావన. శాంతి, అభివృద్ధి కావాలనుకుంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఓట్లేయాలి. ఈ రోజు ఈ 9 నెలల్లో మనం అభివృద్ధి చూసాం. ఈ అభివృద్ధిని మీరు ఆలోచించి ఆయనకు ఓట్లేయవలసిందిగా కోర్చు. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పేద మధ్యతరగతి ప్రజలకు, ప్రతి కుటుంబానికి కూడా ఆర్థికంగా మేలు జరిగింది. అంతేకాకుండా వాళ్ళ పిల్లలకి చక్కని చదువునిచ్చే విధంగా స్కూళ్లను తీర్చిదిద్ది ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం, అంతేకాకుండా ఆరోగ్యపరంగా 5 లక్షలున్న దాన్ని 25 లక్షలకి ఆరోగ్యశ్రీని పెంచడం, ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ కూడా లేవు. పెద్ద ఎత్తున పేదరికాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. నేను గత 25 సంవత్సరాలుగా ఈ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఎమ్మెల్యేగా పనిచేశాను, ఎంపీగా పనిచేశాను, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. ఎమ్మెల్యేగా సర్వేపల్లిలో ఉన్నప్పుడు ఆ సర్వేపల్లి మొత్తాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించాను. ఈరోజు పోర్టు తీసుకొచ్చిన, పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చిన, ఆయిల్ మిల్లులు తీసుకొచ్చిన, ఇతర ఇండస్ట్రీలు తీసుకొచ్చిన, అవన్నీ కూడా నా టైంలోనే జరిగినాయి. అక్కడ దగ్గర 30,000 మంది పనిచేస్తూ ఉన్నారు. మన హైవే మీద ఫ్లైఓవర్లు తీసుకొచ్చాను. మన మినీ బైపాస్లో ఒక ఫ్లైఓవరు, పెన్నా మీద ఇంకొక బ్రిడ్జి, రైల్వే స్టేషన్కి 100 కోట్లతో రైల్వే స్టేషన్, మన నెల్లూరు రైల్వే స్టేషను ఎప్పుడో పురాతనం 80 ఏళ్ల కిందట కట్టిన దాన్ని ఈరోజు ఆధునీకరిస్తూ ఉన్నాం. ఇట్లా ఎక్కడున్నా కూడా అభివృద్ధిని కాంక్షించేవాడినే కానీ, శాంతిని కాంక్షించేవాడినే కానీ, ఎక్కడ కూడా
తగువులు పెట్టడం కానీ, రౌడీలు చేయడం కానీ, కబ్జాలు చేయడం కానీ, కొట్లాటలు పెట్టడం కానీ, పోలీస్ కేసులు పెట్టడం కానీ ఈ 25 సంవత్సరాల్లో ఎక్కడా కూడా జరగలేదని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ 6-7 నెలల్లో దగ్గర 150 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అన్ని డివిజన్లలో, పల్లెటూళ్ళల్లో రోడ్లు, డ్రైన్స్ వేసాం. మిగిలిపోయిన పనులన్నీ కూడా త్వరలో పూర్తి చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంతేకాకుండా మన నెల్లూరు రూరల్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. దీనికి ఒక రింగ్ రోడ్డు కూడా కావాలి. దాన్ని కూడా డిపిఆర్ తయారు చేయించాం. త్వరలో ఎన్నికలైన తర్వాతనే ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఇనాగురేట్ చేసి దాన్ని కూడా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మన నెల్లూరు స్వర్ణాల చెరువుని మనం అభివృద్ధి చేసుకుంటే సాయంకాలం వేళల్లో ఎవరైనా ఖాళీగా ఉన్నప్పుడు పోయి అక్కడ సేద తీరేదానికి దాన్ని కూడా చేయిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నెల్లూరు మన రూరల్ని ఒక నంబర్ 1 నియోజకవర్గంగా జిల్లాలో, రాష్ట్రంలో తీర్చిదిద్దుతానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ అందరి ఆశీర్వాదాలు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ మీరందరూ ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.